హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది rockerz 450 హెడ్ ఫోన్స్ యొక్క బాక్స్. మనకు బాక్స్ పైన హెడ్ ఫోన్స్ ఎలా ఉంటాయని మనకైతే డిజైన్ అయితే చూపిస్తున్నారు. అలాగే పైన కింద బోట్ యొక్క బ్రాండింగ్ అయితే చూసుకోవచ్చు. మనకు బాక్స్ పైన కొన్ని స్పెక్స్ అయితే ఉన్నాయి. మనకు కొన్ని స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు 40mm డైనమిక్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకు బ్లూటూత్ వర్షన్ 4.2తో అయితే వస్తుంది. 300 mAh బ్యాటరీ అనేది యూజ్ చేశారు. అలాగే మనకి 15 hours వరకు అయితే ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది. అలాగే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 hours అయితే తీసుకుంటుంది. మనకు స్టాండ్ బై టైం వచ్చేసరికి అయితే 400 hours అట. మనకు 400 hours అంటే దాదాపు 16 days వరకు అయితే స్టాండప్ టైం అయితే ఇస్తుంది. అలాగే ఇందులో మనకి ఏ సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఒక్క క్లిక్తోనైతే మనం అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు హెడ్ ఫోన్స్ ద్వారా. అలాగే ఇది మనకు ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అన్నమాట. మనకు చెవి పైన అయితే వస్తుంది. ఇయర్స్ ఉంటాయి కదా, మనకు చెవి పైన అయితే ఉంటాయి. అలాగే మనకు ఇప్పుడైతే ఓపెన్ చేసి మనకి ఇందులో హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి హెడ్ ఫోన్స్ అనేది ఇలా డిజైన్ చేశారు బాక్స్లో. దీన్ని అయితే తీద్దాం. అలాగే ఒక కవర్లో మనకు ఛార్జింగ్ వేసుకోవడానికి ఛార్జింగ్ కేబుల్, అలాగే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, ఆక్స్ కేబుల్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ పక్క పెట్టేసి మనం హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ హెడ్ ఫోన్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనకు రెండింటిపైన బోట్ లోగో అనేది మెన్షన్ చేశారు. పైన కూడా మనకు బోట్ అనేది మెన్షన్ చేశారు. వీళ్ళు ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి మొత్తం ప్లాస్టిక్తో అయితే బిల్డ్ చేశారు. చాలా డెలికేట్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏమైనా ప్రెజర్ పెట్టి ఇగ్నాం అనుకోండి, ఇరిగిపోతుంది కన్ఫామ్గా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేను లైట్ పెట్టి అయితే చూపిస్తాను. మనకు లైట్ కూడా పాస్ అయిపోతుంది. మనకి హెడ్ ఫోన్స్ యొక్క ప్లాస్టిక్ ఉంది కదా, మెటీరియల్ నుండి మన లైట్ కూడా పాస్ అయిపోతుంది. అలాగే మన కింద చూసుకున్నట్టయితే మనకు ఒక లైట్ ఇండికేటర్ అయితే ఉంది. అలాగే మనకు మైక్రోఫోన్ అయితే ఉంది. అలాగే ఒక 3.5mm జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆక్స్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు బ్లూటూత్ కాకుండా మీరు ఆక్స్ కేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, మైక్రో USB పోర్ట్ ఛార్జింగ్ చేసుకోవడానికి. అలాగే 3 బటన్స్ అయితే ఉన్నాయి. ఈ 3 బటన్స్ ద్వారా మనం వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఏమైనా నెక్స్ట్ ట్రాక్ వెళ్ళచ్చు, లేదంటే మనం గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ ఇలానైతే ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఫస్ట్ టైం నేను చూసిన వెంటనే నాకు ఈ కుషన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. మనకు కరెక్ట్ చెవి మీకైతే వెళ్ళిపోతున్నాయి. మనకు ఆన్ ఇయర్ ఫోన్స్ కాబట్టి మనకు ఖచ్చితంగా చెవి మీకైతే వెళ్ళిపోతాయి. చాలా చిన్నగా ఉన్నాయి. మనకు 3 to 4 hours అయితే యూజ్ చేస్తారనుకో ఖచ్చితంగా మీకైతే ఇయర్ అనేది పెయిన్ వస్తుంది అన్నమాట, నొప్పి లేస్తుంది ఇయర్. అలాగే పైన కూడా మనకైతే కుషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు హెడ్ మీద. అలాగే ఇది ఏది లెఫ్ట్ సైడ్ ఏది రైట్ సైడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళాలనుకుంటే మనమైతే దీని అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు ఈజీగా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. దీని వెనకైతే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే మీరు నచ్చిన కాడికైతే తీసుకెళ్ళచ్చు అనమాట. అలాగే ఏమైనా బ్యాగ్లో పెట్టినప్పుడు ఇట్లా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఓన్లీ వన్ సైడే ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓన్లీ వన్ సైడే మనం అయితే ఫోల్డ్ చేసుకోగలుగుతాం. అదే సెకండ్ సైడ్ అయితే రాదు. ఓన్లీ వన్ సైడ్ మాత్రం ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ హెడ్ ఫోన్స్ మనం 2 విధాలుగా మన మొబైల్కి అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి మనం బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. రెండోది మనకు ఆక్స్ కేబుల్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఆక్స్ కేబుల్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా అయితే మనం మొబైల్కి అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. మన గేమ్స్ ఆడే వాళ్ళు అయితే ఈ ఆక్స్ కేబుల్ యూజ్ చేస్తారనుకోని లేటెన్సీ అనేది ఉండదు. మనకు సౌండ్ అనేది వెంటనే వినిపిస్తుంది. లేటెన్సీ అనేది ఎక్కువ ఉండదు. అలాగే హెడ్ ఫోన్స్ సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది నేను నోటీస్ చేయలేదు నేను యూజ్ చేసేటప్పుడు. కానీ మనం ఫుల్ వాల్యూమ్ పెట్టామనుకున్నాను. నార్మల్గా ఫుల్ వాల్యూమ్ పెట్టినప్పుడు బయటికి అయితే వినిపిస్తున్నాయి సౌండ్స్ అనేవి. అలాగే మనకు ఎక్కువ సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మనం భరించలేం, అంత ఘోరంగా ఉంది. అంత ఎక్కువ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు బిలో 50 కానీ లేదంటే 60 ఇలా వాల్యూమ్ పెట్టుకుంటే ఓకే, పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దీని బాక్స్ మీద ప్రైస్ మనకు 3,990 రూపీస్ అయితే ఉంది. దాదాపు 4,000 వరకు అయితే ఉంది. కానీ మనకు ఫ్లిప్కార్ట్లో అలాగే మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో మనకు దానికన్నా తక్కువనైతే లభిస్తుంది. మనకు 1,300, 1,200, ఒక్కొక్కసారి 1,000 రూపీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుండి అయితే వీటిని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయాలి. ఛానల్ నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.